వెర్షన్ తీసుకుందాం, వాళ్ళకి డెఫినెట్ గా వస్తుంది సార్. ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. కురువా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు నమస్కారం. ముందు నుంచే దీన్ని స్క్రిప్ట్ చేసినట్టున్నారు. జీవన్ రెడ్డితో 6 months గా టచ్ లో ఉండి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసి చేయిస్తున్నారా? అలాంటిది ఏం లేదు భరత్ గారు. కాంగ్రెస్ పార్టీకి స్క్రిప్ట్ ఇచ్చేంత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. అవసరం అంత మించి లేదు. జీవన్ రెడ్డి గారు దాదాపుగా 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తన కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానాన్ని వీటిని నిన్న రాజీనామా చేసిండు. రాజీనామా గల కారణాలు దాదాపుగా 20 మాసాలుగా వారు ప్రభుత్వంలో ఉండి పోరాటం చేస్తా ఉన్నాడు. తన సొంత కార్యకర్త సీనియర్ నాయకుడు గంగారెడ్డి గారిని, ఆయన అనుచరుని హత్య చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హత్య చేస్తే కనీసం మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని లా అండ్ ఆర్డర్ హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ హత్య గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్య గురించి కూడా విచారించలేదంటే ఇది సీనియర్లకు, తర్వాత కాంగ్రెస్ నిజమైనటువంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవం ఏ పార్టీకి ఉంది ఇప్పుడు అర్థమవుతా ఉంది. అది మీ బీఆర్ఎస్ పార్టీ గనవడలేదేమో, ఏం చేయాలో ఏం జరగాలో. 42 సంవత్సరాల విధేయతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానం ఏంటంటే జీవన్ రెడ్డి గారి యొక్క కన్నీటికి అవమానంతో బయటికి పంపడం. ఇది పొమ్మన లేక పొగబెట్టినట్టే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2017 సంవత్సరంలో ఎండింగ్ లో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినాడు. నిజంగా ఆయన అంత పెద్ద ప్రజానాయకుడు అయితే, ఆయన దగ్గర అంత ప్రజల మద్దతు ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావాల్సిన అవసరం లేకుంటుండే. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ ప్రభుత్వం మీద కొట్లాడి ముఖ్యమంత్రి అయితే నిజంగా ఆయనకి ప్రజలు ఆయన పట్ల ఆయన వెనుక ఉన్నారని అనుకోవడానికి అవకాశం ఉండేది. కాంగ్రెస్ పార్టీ అది ఒక చరిత్ర గలటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మొత్తం కూడా తొక్కుకుంటా వచ్చిన, ఇంత దూరం రాలే. మొన్న కూడా 3 రోజుల కింద శాసనసభలో కూడా తొక్కుకుంటా వచ్చిన తొక్కుతానంటే అది ప్రజలకు కామన్ మ్యాన్ కి అర్థం కాదు, మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. తొక్కుకుంటా పోతా అంటే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాని మోసిన వారని, కష్టకాలంలో ఒక పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళని తొక్కుతూ ఈరోజు ఇటు దాకా వచ్చిండు. కాంగ్రెస్ పార్టీని మొత్తం తన జీవితాన్ని సర్వస్వంగా కోల్పోయినటువంటి నాయకులందరినీ కూడా తొక్కుంటూ వచ్చిండు. మీరు చూడండి, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వాస్తవానికి 2022 జనవరి మాసంలో సోనియా గాంధీ గారు జీవన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పిసిసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పిసిసి అధ్యక్షుడిగా సోనియా గాంధీ గారు నోట్ అప్రూవల్ చేసిండు. అప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు తన యొక్క వ్యవహారాన్ని నడిపి ఎన్నికల ముందు ప్రకటిస్తే కొంచెం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటే ఎన్నికల తర్వాత ప్రకటించాడని చెప్పేసి తర్వాత ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క పదవిని త్యజించిండో ప్రజలందరూ చూసిండు. ఇప్పుడు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి సోదరులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు కూడా మాట్లాడిండు. 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు, ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి కోమటిరెడ్డి సోదరులు కూడా మాట్లాడినట్టు పరిస్థితి. కాబట్టి వారు నిజంగా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, మధు యాస్కి గౌడ్ గారు కావచ్చు, చాలా మంది మన్మంతరావు గారు కావచ్చు, చాలా మంది ఇప్పుడు మన రాజ్యసభ నరేందర్ రెడ్డి ఇచ్చారు. అసలు ఆయనకి ఏం అర్హత ఉందండి వాస్తవానికి చెప్పాలంటే? ఆయన చేసేదండి మా పార్టీ ఎవరికి ఏమి ఇచ్చుకోవాలి అనేది అర్హత లేదు అని చెప్పడానికి మీరెవరు? మా పార్టీ గురించి మీ పార్టీ చూసుకోండి, మా పార్టీ గురించి కాదు. రమ్యక్క, నేను గతంలో కాంగ్రెస్ పార్టీనప్పుడు నా తర్వాత మీరు జూనియర్ కాంగ్రెస్ పార్టీ, నాకంటే మీరు జూనియర్ కాంగ్రెస్ పార్టీలా. నేను జూనియర్ గా నేను చాలా ఎక్కువనే పని చేసిన. జూనియర్ అనే మాట మాట్లాడద్దు. ఇంకా జూనియర్ సీనియర్లు కాదు, నా తర్వాత జూనియర్ గా. నేను నీకంటే ఎక్కువ పని చేసిన తమ్ముడు, రాష్ట్రం అంతా పని చేసిన. నువ్వు నా జూనియర్ నువ్వు అనాల్సిన అవసరం లేదు. మాకంటే మీరు జూనియర్, మీకంటే జూనియర్ రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం చెప్తుంటే మీరు అర్థం చేసుకుంటే మీరు ఆయనను వాస్తవానికి మీకంటే లేట్ గా వచ్చినటువంటి మహిళా సోదరి వల్ల చాలా మందికి టీడీపీ నుంచి జూనియర్ అయినా ఇప్పుడు అక్కడ ఎప్పుడు వచ్చావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది దించాడు కదా బుల్లెట్ రేవంత్ రెడ్డి. అది ఇట్లనే తొక్కుకుంటా
తొక్కుకుంటూ వస్తున్నట్టు ఇట్లనే అల్టిమేట్ గా కాంగ్రెస్ తొక్కుడు అని అనకు. అవతల పార్టీ వాళ్ళని తొక్కుతా అన్నారు కానీ మా పార్టీలో కాదు. నువ్వు డైవర్ట్ చేయొద్దు విజయ్ డైవర్ట్ చేయొద్దు అట్లా తొక్కుడు అని. మా పార్టీలో ఉన్న వాళ్ళని మేమెందుకు తొక్కుతామండి? అవతల పార్టీ వాళ్ళని తొక్కుకుంటూ వచ్చినా అని సందర్భాలలో చెప్తున్నారు. దాన్ని మీరు వేరే డైవర్ట్ చేసి చెప్పడం ఏంది? రాజ్యసభ వినండి. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులో పాపం అరకారు వేణుగోపాలరావు గారిని ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన కార్యకర్తగా మొదలుపెట్టి ఈ ఏఐసిసి దాకా ఇంత పెద్ద స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు ఆయన. పాపం ఆయనకి అలాంటి వ్యక్తికి కన్సిడర్ చేయాల్సి ఉండే. లేదా ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి కుసుమ్ కుమార్ గారు, వారు కూడా యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినారు. వారికన్నా రాజ్యసభ చేయాల్సి ఉండే. కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాలనే త్యాగం చేసినటువంటి వాళ్ళని కాదని ఈరోజు వేమ నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చారంటే అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక ఫ్రాంచైజీ లాగా నడుపుతా ఉన్నాడు. నేనేమంటుంటే రాహుల్ గాంధీ గారు విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడున్నాయి రాహుల్ గాంధీ గారు? వారు మాట్లాడుతూ దేశంతో పట్టుకొని మహామత్ కి దుకాన్ అని చెప్పేసి మాట్లాడుతుండు. మరి ఇక్కడ నఫరత్ కి దుకాన్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా విద్వేషపూరితంగా రాష్ట్ర ప్రజలని కాంగ్రెస్ ఆడలేక మధ్యలో పోయినట్టు మాట్లాడతాము. ఇప్పుడు మీ పార్టీ నుంచి వచ్చిన మీ అధ్యక్షుని బిడ్డని మీ పార్టీ ఏం జరిగింది అనేది రోజు సీరియల్స్ లాగా చెప్తుంది. నువ్వు మా పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకి ఇచ్చేది ఉండే, ఆయనకి ఇచ్చేది ఉండే, హర్కర వేణుగోపాల్ అందరికి అన్ని రకాలుగా ఇస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు ఇచ్చారు. రేపు వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు, మంత్రులు కూడా అవుతారు, అన్ని అవుతారు. మీరున్న పార్టీలో మీరు చక్కగా చూసుకోండి. మీ కుటుంబ సభ్యురాలు వచ్చే మీ భాగోతాలని రోజు మాట్లాడుతుంది. మీరు వేమ నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చి, నువ్వు వీళ్ళకి ఎందుకు ఇచ్చి, వాళ్ళకి ఎందుకు ఇచ్చిన, నువ్వు మాకు చెప్పడేంది తమ్ముడు? మీ పార్టీలో మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళ సీనియర్లను, మీ పార్టీలో మహిళలను మీరు ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి. మా పార్టీలో ఏం జరగాలో మాకు తెలుసు. అంటే మరి మా పార్టీ గురించి అంటుంటే నేనెందుకు మాట్లాడుతుంది? మరి అంటే మాట్లాడమనండి. ఇష్టం ఉన్నట్టు అడగోలుగా వీళ్ళకి ఇచ్చేది ఉండే, వాళ్ళకి ఇచ్చేది ఉండే అని అంటే వీళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? ఆగుతున్నా పోతున్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటే క్యాడర్ ఉన్న పార్టీగా గతంలో చర్చ ఉండేది. ఇప్పుడు ఏమైందండి? కాంగ్రెస్ పార్టీ అంటే కలర్లు మార్చేటువంటి పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో అవతరించేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి నేనేమంటే జీవన్ రెడ్డి గారికి కన్నీళ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ తన పునాదులకే నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు కన్నీళ్ళు వచ్చినాయి అంటే? పదవి ఉంటే పన్నీరు చల్లుకుంటారు, పదవి లేకుంటే కన్నీరు వస్తుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే పదవే ముఖ్యమా మనిషికి? ఒక్క సంవత్సరం కూడా ఓపికగా ఉండలేరా? ఎప్పుడు పదవులలోనే ఉంటున్నారు కదా, ఎప్పుడు అవకాశం ఇచ్చింది కదా పార్టీ. అంటే పదవి ఉంటే పన్నీరు లెక్క, పదవి లేకుండా కన్నీరా? రాజ్యాంగానికి తూట్లు పడుతుంది బీజేపీ పార్టీ అని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి రాజ్యాంగానికి హననం చేస్తున్నటువంటి పరిస్థితిని ఎందుకు కళ్ళు కనిపిస్తలేదు రాహుల్ గాంధీ గారికి? అన్ని కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తలేదు కానీ ప్రజలకు కనిపిస్తుంది, రాహుల్ గాంధీ గారికి కనిపిస్తున్నది. అందుకే మా ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు మొన్న మున్సిపల్ పంచాయతీలో మేము వచ్చినామా, ఎవరు వచ్చారు? ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. రాహుల్ గాంధీ గారికి కనిపిస్తలేదు. విజయ్ గారు, నేను అనేది ఏంటంటే మీరు రమ్యారావు గారిని ఉద్దేశించి మాట్లాడకండి, నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మాట్లాడితే ఇష్యూ ఉండదు. మీరు ఆమెతో మాట్లాడి ఆమెను ఆపమంటే ఎట్లా? మీరు రమ్యారావు గారిని ఉద్దేశించి కాకుండా లేదా రమ్యారావు గారి గురించి మాట్లాడలేదు, నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా. అక్క గురించి మాట్లాడేది పెద్ద నేను అందుకని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి తూట్లు పడుతుందని చెప్పేసి బీజేపీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో యాంటీ డిఫెక్షన్ లాకి రాజ్యాంగానికి తూట్లు పడుతున్నది ఎవరండి? ఈ రోజు నీ కాంగ్రెస్ పార్టీని, నీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ నియమించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కదండి. ఈ రాజ్యాంగాన్ని ఈ రోజు హత్య చేస్తా ఉన్నారు, కూని చేస్తా ఉన్నారు. గతంలో ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు, మాట్లాడాడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటల్ని ఎవరు? మీ నాయకుడు కూడా దళితుని ముఖ్యమంత్రి చేసిండ్రా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? పార్టీ మారిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టి చంపన్నాడు. మరి ఈ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి మిమ్మల్ని దేంతో కొట్టాలి? ప్రజలు చెప్పాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయపత్ర అనేటువంటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. 52వ రాజ్యాంగ 52nd యాంటీ డిఫెక్షన్ లాకి 52వ రాజ్యాంగ సవరణ చేసిండ్రు. దానికి సవరణలు చేసి ఇంకో దాన్ని పటిష్టంగా ఆ చట్టాన్ని మారుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఎందుకు ఆ రాజ్యాంగానికి తూట్లు పడుస్తా ఉంది? ఎందుకు ఈ రకంగా చేస్తా ఉంది? గతంలో
ఇది జీవన్ రెడ్డి గారిని చూసుకున్నట్టుదే. జీవన్ రెడ్డి గారి ప్రధాన అంశుడు గంగారెడ్డి చనిపోతే దాని మీద విచారణ లేదు. అదేవిధంగా పార్టీ మారిన ఇప్పుడు ఒక జీవన్ రెడ్డి ఇష్యూనే కాదు, ఇది తెలంగాణ అక్రాస్ ది తెలంగాణ వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు పేరుకే మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఏం అధికారం ఉందండి? వారికి ఒక్కటంటే ఒక అధికారం ఉందా? మంత్రులు లేకుండా శాసనసభలో బిల్లులు ప్రవేశపెడతా ఉన్నారంటే అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మంత్రులకు ఏ రకంగా గౌరవం ఇస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ తీసుకుందాం. నేనేమంటున్నంటే భరత్ గారు ఒక సెకండ్ అండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రమ్యక్క గారు కావచ్చు, మన నిన్నటి వరకు జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరికైనా కానీ వారి అధిష్టానం ఢిల్లీలో ఉంటది. కానీ రేవంత్ రెడ్డి గారి అధిష్టానము అస్సిన ఢిల్లీతో పాటు అమరావతిలో కూడా ఆయన అధిష్టానం ఉంది. మరి ఆయన అమరావతిలో డిమాండ్ల మీద చర్చ జరుగుతూ ఉంటే తమ్ముడు విజయ్, మరి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం చేస్తున్నారా? మీరు కూడా చేస్తున్నారా లేదా? మీరు ఇష్టం ఉన్నట్టు అడ్డగోలు కావు, ఢిల్లీలో ఉంటది మా హైకమాండ్, ఢిల్లీ కాబట్టి మేము ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంటాము. మీకు వచ్చిన బాధ ఏంది? మీకు వచ్చిన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మ్యూట్ రమ్యారావు గారు కూడా ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, ఎస్ భారతీయ